డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా గుడివాడలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అంబేద్కర్ 132వ జయంతితో పాటు ఎన్టీఆర్ శత జయంతి జరుపుకోవటం అరుదైన అనుభవమని చంద్రబాబు అన్నారు. ఇది నిజంగా తెలుగు జాతి సంతోషించాల్సిన విషయమని చెప్పారు. రానున్న టీడీపీ ప్రభుత్వం జన్మభూమి స్ఫూర్తితో పేదల ఆర్థికాభివృద్ధి కోసం పనిచేస్తుందని చంద్రబాబు తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమంలో దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న తెలుగువారు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పేదలను పైకి తీసుకొచ్చేందుకు వచ్చే 10 ఏళ్ల పాటు కృషి చేస్తే ఆంధ్రప్రదేశ్లో పేదరికమే ఉండదని చంద్రబాబు అన్నారు. పేదలు ఆర్థికంగా పేదరికంలో ఉండొచ్చు, కానీ శక్తి సామర్థ్యాలు తెలివితేటల్లో కాదన్నారు. ఎస్సీలెవరికీ తీసిపోరనడానికి కేఆర్ నారాయణ, ప్రతిభాభారతి, బాలయోగి వంటి వారే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎప్పుడు భావితరాలకు ఏది అవసరమో దాని గురించి ఆలోచిస్తుందని, అభివృద్ధి చేసి ప్రజల సంపద సృష్టికి ఆలోచించేది, సంక్షేమంలో అన్ని వర్గాలకు మేలు చేసేది టీడీపీ మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం, పేదల కోసమే టీడీపీ పనిచేస్తుందని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఎన్టీఆర్ బాటలో పేదలకు సేవలోనే టీడీపీ పనిచేస్తుందన్నారు. పేదోళ్ల ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చంద్రబాబు అన్నారు. నిరుపేదల్లో ఆనందం చూడటమే తెలుగుదేశం పార్టీ సార్థకత అన్నారు. అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో నిజం చేయాలన్నా రాజ్యాంగం సమర్థవంతంగా అమలై ఆ ఫలితాలు చివరి వ్యక్తికి అందాలని, అప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని చంద్రబాబు తెలిపారు.